వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ ప్రజాపాలన పట్టణ ప్రణాళికలో భాగంగా కార్పొరేషన్ అధికారులు స్థానిక ఎంబీ గార్డెన్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల అవగాహన సదస్సులో భాగంగా పరిపాలనా అధికారిని రజని, వార్డు ఆఫీసర్ ఉమేష్ అధ్యక్షతన అర్హులైన లబ్ధిదారులతో వార్డు సభ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు నిర్వహించిన ఈ వార్డు సభలో ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు పాల్గొని ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, మా డివిజన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందటం లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, 500 రూపాయల గ్యాస్ రాయితీ, రేషన్ కార్డులు అందక అర్హులైన అనేక మంది పేద లబ్ధిదారులు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్న స్పందన లేదని, దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే సంక్షేమ పథకాలను అందించాలని తెలియజేశారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులపై మంత్రికి, జిల్లా అధికారులకు, కార్పొరేషన్ అధికారులకు అనేకసార్లు వినతి పత్రం అందించినా స్పందన లేదని, నిధులు అందక డివిజన్లో అభివృద్ధి కుంటుపడిందని, ఈ విషయంపై మంత్రి, సంబంధిత అధికారులు పునఃపరిశీలన చేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ వార్డు సభలో అంగన్వాడీ టీచర్లు, మెప్మా సిబ్బంది, డివిజన్ నాయకులు వంగాల వెంకట్, చేతి కృష్ణ, బాబా, కిషన్ నాయక్, మోటే కుమార్, శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల క్రితం జనరల్ ఎన్నికలు జరిగిన వెనువెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల వద్దక పాలన అనే ఒక మాత్రమైన ఇందిరమ్మ పాలన అనే మాత్రమైన నిదానంతో పబ్లిక్ ముందుకు వచ్చి అన్ని రకాల మేము ఇచ్చిన 420 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టి వేలాది అప్లికేషన్లు తీసుకునే చెత్తబుట్టలు వేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖమ్మం నగర పరిధిలో ఉన్న 48వ డివిజన్కి పట్టువని 2.5 సంవత్సరాల మీద 10 లక్షల వార్డు డివిజన్ బడ్జెట్ 25 లక్షలు కేటాయించారు. అయ్యాడు ఇవ్వలేదు. 10 లక్షల వరకు కూడా ఇవ్వని పరిస్థితి, దీనస్థితిలో ఖమ్మం కార్పొరేషన్ ఉంది. ఈరోజు వెలవెలబోతున్నటువంటి ఈ గ్రామ సభలో ఎక్కడ పోయినా పబ్లిక్ని గ్రామ సభ రమ్మంటే అక్కడ ఏమన్నా వాళ్ళు ఇస్తే మా వాటా కాడ మీరే తీసుకొని మీరే ఉంచుకోండి అనే పరిస్థితిలో పబ్లిక్ వెనుదిరిగి మొహం తిప్పేలాగా తయారంటే, ఎందుకంటే అంత విరక్తి ఎందుకు వచ్చిందంటే, గతంలో రేషన్ కార్డు కానీ ఇంటి స్థలానికని స్థలం లేని వాళ్ళు 600 మంది ఈ డివిజన్ పరిధిలో ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు అతిగతి లేదు. 400 మంది అర్హులని ప్రభుత్వమే ఉద్యోగులే లెక్క తెలిపారు. 27 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాళ్ళ 18 కడతారు, మిగతా 10 వాళ్ళు బేస్ మట్టాలు కట్టారని, వాళ్ళ ప్లాట్ వంకర ఉందని, ఒక ప్లాట్ తాయిగా ఉందని రకరకాల కొర్రీలు పెట్టి 10 ఇళ్ళని క్యాన్సిల్ చేశారు. కట్టుకునే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అప్పులు చేసి కడుతున్నారు. రాబోయే రోజుల్లోనైనా ఇక్కడ ఉన్నటువంటి అర్హులకి ఇది అవుట్కట్స్ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మంత్రి గారికి గతంలోనే ఒక 6-7 సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వటం జరిగింది, మీడియాకి చెప్పడం జరిగింది, ప్రభుత్వం దృష్టి తీసపోవడం జరిగింది. ఎన్నిసార్లు తీసపోయినా నిమ్మకి నీరెత్తినట్టే ఉంది. 3 టౌన్ ప్రాంతంలో 14 డివిజన్లు ఉంటే 13 డివిజన్లకు పార్కులు, పల్లె దవాఖానలు, కమిటీ హాళ్ళు ఉన్నాయి. మా ప్రాంతంలో గోలపాడు ఛానల్ కిలోమీటర్న్నర ప్రవహిస్తూ ఉంది. దాని మురుగునీరుతో ఇక్కడ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీన్ని కూడా ఆధునీకరణ చేసి పార్కు తయారు చేసి వాకింగ్ ట్రాక్ చేయాలని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం పుట్టినటువంటి పార్కు, దానవాయిగూడెం పార్కు 14 ఎకరాలు ఇప్పుడు 10 ఎకరాలకే చేరింది. అదంతా ఆర్ట్పై గురి అవుతుంది. దాన్ని వెంటనే కంచేసి దాన్ని పార్కు ఆధునీకరణ చేసినట్టయితే ఈ ప్రాంత 6-7 డివిజన్లకి వాకింగ్ ట్రాక్ ఉపయోగపడింది. క్రికెట్ గ్రౌండే కట్టొచ్చు. అక్కడ ప్రభుత్వానికి చాలా ఆనందకరంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. గణేష్ నగర్, మేఘనారాయణ నగర్ 2 వైపులా డ్రైన్లు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆటో నగర్ ఆధునీకరణ ఈ గ్రామ సభ ద్వారాన ఈ యొక్క 6 సమస్యలు వెంటనే ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు, మంత్రి గారు, జిల్లా యంత్రాంగం స్పందించి వాటిని పరిష్కారం చేయాలని ఈ ప్రాంత ప్రజానీకం తరఫున మిమ్మల్ని మీడియా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ గ్రామ సభ వార్డు సభలో
ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా డివిజన్ అభివృద్ధికి అసలు ఏమైనా పనులు ఏమీ రాలేదు ఇప్పటి వరకు. గోళ్ళపాడు ఛానల్ అయితేనేమి, దానవాయిగూడెం రోడ్డు, గణేష్ నగర్ సైడ్ కాలువ, దానవాయిగూడెం పార్కు, ఈ పనులన్నీ లెటర్లు ఇచ్చినాము. అవన్నీ మంత్రి గారు మా వార్డు డివిజన్ కి సహకరించాలి, పనులు ఇయ్యాలని కోరుకుంటున్నా. ఇచ్చిన అప్లికేషన్లన్నీ త్వరగా అయ్యేటట్టు చూడాలి, తీసుకోవడమే కాదు జరిగేటట్టు చూడాలని. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.